52లో ఫైరింగ్ జరిగింది. ఇంతకుముందు మేము కారులో వచ్చినప్పుడు మిత్రుడు అడుగుతుండే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేది ఉద్యమం వచ్చింది, అది ఎప్పుడు అనేది. 1952లో నార్మల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం వచ్చినప్పుడు సిటీ కాలేజీలో ఫైరింగ్ జరిగింది. అప్పుడు 9 ప్రాణ బలిదానం చేసినారు. అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం 69లో 369 మంది ప్రాణాలు బలిదానాలు చేసినారు. ఇప్పుడు ప్రస్తుత ఉద్యమంలో ఈరోజు మనం విద్రోహ దినము, నమ్మక ద్రోహ దినంగా చేసుకోవడానికి కారణం, బలవత్తరమైనటువంటి కారణం ఏంటి అంటే, తెలంగాణ వచ్చినట్టే వచ్చింది 9 డిసెంబర్ 2009లో. చిదంబరం గారు పార్లమెంట్లో ప్రకటన చేసినారు, బయట ప్రకటన చేసినారు, తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాము అని. అంటే తెలంగాణ వచ్చింది అన్నంత సంతోషం మనకు కలిగింది. ఆ సంతోషం ఒక్కరోజు కూడా నిలవకముందే ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఉద్యమం తీసుకొచ్చినారు. ఎవరు దానికి మూల కారకులు అంటే రోషయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, రామచంద్రరావు గారు. వీళ్ళు గుసగుసలు చేసి, ఫోన్లు చేసుకొని, ఒకరికొకరు కరపత్రాలు చేసి, జీరాక్స్ కాపీ చేసి, రెసిగ్నేషన్ సబ్మిట్ చేసి, కృత్రిమ ఉద్యమం ప్రారంభించి మనకు తెలంగాణ వచ్చింది అనేటువంటి సంతోషం ఒక్కదనం కూడా ఉండకుండా చేసి విప్లవంగా తీసుకొచ్చినటువంటి నాటకాలు చేసినటువంటి ఈ నాయకుల మూలన 23 డిసెంబర్ రోజు దాన్ని తిరిగి వెనుకకు తీసుకున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకున్నది అంటే ఇంతకంటే మించిన నమ్మక ద్రోహం ఉండదు. మనం సాధారణంగా ఒక ఇంటిలో ఒక మిత్రుడు ఒకరికి ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మన తెలంగాణ సాంప్రదాయం ఏంటి అంటే, ఒక మాట ఇస్తే మాటకు గౌరవంలో ప్రాణం వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటిది తెలంగాణ ఇస్తామని ప్రారంభించినటువంటి ప్రకటనను వెనుకకు తీసుకొని 23 డిసెంబర్ రోజు మరొక ప్రకటన చేసిన చిదంబరం. అందుకొరకనే ఈరోజు విద్రోహ దినంగా, నమ్మక ద్రోహ దినంగా మనం తెలంగాణ అంతటా బాధపడుతూ జరుపుకుంటున్నాము. మరి ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఏర్పడిందో, ఈ పరిస్థితుల్లో మనం ఒక రకంగా ఈ రోజు మనం చెప్పాలి అంటే ఒక రకంగా తెలంగాణ ఉద్యమం అలసిపోయి ఉన్నది. దీనికి ఇప్పుడు మళ్ళీ ఆక్సిజన్ కావాలి, దీన్ని ప్రేరేపితం చేయాలి, దీనికి ఒక జ్వాల కావాలి, ఒక మంట కావాలి. ఆ మంట కొరకు యువత ముందుకు రావాలి. కూకట్పల్లి ప్రజానీకం అంతా తెలంగాణకు సపోర్ట్గా నిలబడాలి. ఇక్కడ కూకట్పల్లి ప్రజానీకం ఇక్కడ జాక్ ముందుకు వచ్చింది ఈ కార్యక్రమం చేయడానికి. కనుక కూకట్పల్లి ప్రజానీకం అంతా ముందుకు రావాలి, సంఘటితంగా పోరాడాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే అనేటువంటి భావనతోటి మీరు ముందుకు రావాలి. మీరు మీ ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తిగత వైషమ్యాలను మర్చిపోయి తెలంగాణ పోరాటం కొరకు అందరూ ముందుకు రావాలి. తెలంగాణ ఇప్పుడు వచ్చింది అనేటువంటి పరిస్థితి ఒకరోజు ఉంటుంది, అయ్యో రాకపోయినా అనేటువంటి పరిస్థితి మరో రోజు ఉంటుంది. అటువంటి 4 దారుల మధ్య ఉండేటువంటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి తరుణంలో ఇప్పుడే 3 సంఘాలు ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వయోవృద్ధులు జీవితంలో తెలంగాణను వచ్చింది అనేటువంటి పరిస్థితులు చాలాసార్లు చూసి రాలేదే అనేటువంటి నిరాశ నిస్పృహతోటి మొన్నటి ఉద్యమంలో 700 మంది ప్రాణాలు బలిదానం చేసినారు. 700 మంది ప్రాణాలు బలిదానం ఎందువల్ల చేసినారు అంటే, అయ్యో వచ్చనే తెలంగాణ వచ్చనే అనుకునేటువంటి పరిస్థితుల్లో మనం రాకపోవడము, మళ్ళీ వెనకపోవడము, ఇటువంటి నాయకుల కుటిల ప్రకటనలతో నిరుత్సాహం చెంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. కనుక వాళ్ళ ఆత్మశాంతి కొరకైనా, వాళ్ళ ఆశయాన్ని సిద్ధించడానికి కొరకైనా మనం అందరము ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి వేదికలు చాలా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలుపుకుంటూ